హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఆలు ములకలు వచ్చిన బఠానీ కర్రీ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లగడ్డలు అండి. 2 బఠానీలు నేను 2 రోజుల ముందు నానవేసి బట్టలు టైట్గా కట్టేస్తే ఇలా ములకలు వచ్చాయండి. ఉల్లిపాయ ముక్కలు, టమోటాలు, కస్తూరి మేథి, ఉప్పు, పసుపు, కారపొడి, కొబ్బరి పొడి, కొద్దిగా ధనియాల పొడి అండి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైందండి. ఇందులోకి మనము కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కస్తూరి మేథిని వేసి కొద్దిగా ఫ్రై చేసుకున్నామండి. ఇవి వేగాయండి. అల్లం వెల్లుల్లి మసాలా చూపించడం మర్చిపోయినానండి, సారీ. ఇది కూడా ఇందులోకి వేసేసుకున్నాను. స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇందులోకి కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసి ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. మసాలా బాగా వేగిందండి. ఇందులోకి టమోటాలు, మిగిలిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాం. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. మసాలా బాగా ఉడికితేనే మనకి కర్రీ టేస్టీగా వస్తుంది. మసాలా బాగా వేగిందండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, బఠానీ కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందామండి. మసాలా బాగా ఉడికిందండి. ముక్కలకు బాగా పట్టుకొనింది. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ముందుగా ఇలా రోస్ట్ చేసుకుంటేనే టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుందాం. వెంటనే వాటర్ వేసేస్తే టేస్ట్ రాదండి. అందుకని నేను బాగా వేయించిన తర్వాతే వాటర్ వేసుకుంటాను. దీన్ని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి హెల్తీ అయినటువంటి బఠానీ ఆలు కర్రీ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా పెట్టండి.